వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ అనుష కుమార్. సో చాలా మందిలో చిన్న ఏజ్లోనే మెయిన్గా వర్కింగ్ ఎవరైతే సిస్టమ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళలో మెడ నొప్పి, నడు నొప్పి చూస్తూ ఉన్నాం. సో దీనికి కాజెస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాధాకృష్ణరావు గారు, చీఫ్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్ నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సిట్టింగ్ జాబ్స్, సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, లేదా చాలా వర్క్స్లో వాళ్ళకి యంగ్ ఏజ్లోనే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, మెడ నొప్పి. ఎందుకు, మెయిన్ రీజన్స్ ఏంటి వీళ్ళకి? ఇట్స్ ఎ గుడ్ టాపిక్ టు డిస్కస్. యాక్చువల్లీ నేను చూసేటువంటి పేషెంట్స్లో 50% ఇలాంటి కంప్లైంట్స్తోనే ఈ మధ్య. చాలామందికి ఏంటంటే రొటీన్ యాక్టివిటీ లాగానే ఉంటుంది వాళ్ళకి. మార్నింగ్ లేచి కూర్చుంటే 8 hours, 9 hours, 12 hours, 14 hours అలా కూర్చొని వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది కూర్చున్నప్పుడు బ్యాక్ పెయిన్, కామన్లీ నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్స్ అనేవి బాగా కామన్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ చాలామందికి. దీంట్లో 90% మందికి మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటాం. అంటే జబ్బు వల్ల వస్తున్నటువంటి నొప్పి కాదు, ఓవర్ స్ట్రెయిన్ వల్ల వస్తున్నటువంటి నొప్పి. కూర్చునేటువంటి పొజిషన్ కానీ, ఆ పాస్చర్ కరెక్ట్గా లేకపోవడం. మనకు ఉండేటువంటి ప్రతి మజిల్కి, కండరాలకి ఒక కెపాసిటీ ఉంటుంది. బియాండ్ దట్ వెళ్ళినప్పుడు మజిల్ అనేది పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో బ్యాక్లో ఉండేటువంటి మజిల్స్కి కూడా ఒక కెపాసిటీ ఉంటుంది. బియాండ్ దట్ వెళ్ళినప్పుడు మజిల్స్ నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో లోవర్ బ్యాక్లో ఉండేటువంటి 2 సైడ్లో ఉండేటువంటి కండరాలు, వెనుపుసుకు ఉండేటువంటి కండరాలలో బాగా కంటిన్యూస్గా కూర్చొని ఉండి పెట్టేటువంటి స్ట్రెయిన్ వల్ల నొప్పులు వస్తాయి. అది వెనక్కు ఉంటుంది కాబట్టి బ్యాక్ పెయిన్ అయింది. అది బ్యాక్ పెయిన్ అన్నీ కూడా వెన్నుపూసలో నుంచి, అంటే స్పైన్లో నుంచి వస్తున్నటువంటి నొప్పులు కాదు అవి. చాలా వరకు బ్యాక్లో ఉండేటువంటి కండరాల నుంచి వస్తున్నటువంటి నొప్పులు. అంటే యంగ్ ఏజ్లో వచ్చేవి, ఈ కూర్చునే చేసేటువంటి జాబ్స్లో వచ్చేటువంటి చాలా వాటిల్లో వెన్నుపూస లోపల నుంచి వస్తున్నటువంటి నొప్పులు కాదు. అది కంటిన్యూస్గా కూర్చుని ఉండే దాంట్లో కూడా చాలా రకరకాలుగా కూర్చుంటారు. అంటే చాలా కరెక్ట్ పోస్చర్లో కూర్చోవడం, కంటిన్యూస్గా కూర్చోవడం అనేది పాసిబుల్ అవ్వదు. ఇలా జారాలు పడినట్టుగా కూర్చుంటారు, కాళ్ళు ఒకదాని మీద ఒకటి వేసి కూర్చుంటారు. ఇలా రకరకాలుగా కూర్చునే దాంట్లో బ్యాక్ మీద కంటిన్యూస్ స్ట్రెయిన్ ఉంటుంది. సో ఆ స్ట్రెయిన్ అనేది పనిలో ఉన్నంతసేపు ఏమీ తెలియదు. ఎప్పుడైతే పడుకుంటారో వెళ్ళి పడుకున్న తర్వాత కండరాలు యాక్చువల్గా రిలాక్స్ అవ్వాలి. బట్ బాగా పొద్దున్న సాయంత్రం వరకు దాన్ని స్ట్రెయిన్ చేశారు కాబట్టి అవి స్టిఫ్ అయిపోతాయి. పొద్దున్న లేసేటప్పటికీ నొప్పి ఉంటుంది. పడుకొని లేచిన తర్వాత నేను ఇప్పుడే లేసాను బట్ పట్టేసినట్టు అయింది నాకు అంటారు చాలామంది. ఆ పట్టేసినట్టు అవ్వడం అంటే ఏంటంటే మసిల్ ఈజ్ ఇంటూ స్పాజమ్, కండరాలన్నీ బిగుచుకుపోయినట్టు అయ్యాయి. దానికి కారణం అంతా కూడా ముందు రోజు చేసినటువంటి వర్క్ వల్ల. అది సో రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఆ రిపిటేటివ్ స్ట్రెయిన్ అంటాం. రిపిటేటివ్ స్ట్రెయిన్లో అంటే మీరు ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఐరన్ రాడ్ తీసుకొని ఇలా పైనకి కిందకి రిపీటెడ్గా చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడో ఒకసారి బ్రేక్ అవుతుంది. అది వెరీ స్ట్రాంగ్ ఇది ఉన్నా కూడా. మసిల్ ఉంది అనుకోండి, రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఇట్ విల్ గో ఇన్ టు ఫటీగ్, అలసటగా వస్తుంది. అలా కంటిన్యూ చేస్తూ ఉంటే దెన్ ఇట్ విల్ గెట్ స్ట్రెయిన్డ్. అలాగే కంటిన్యూ చేస్తుంటే కొన్నిసార్లు అంటే కొన్ని పర్టికులర్ జాయింట్స్లో ఉండే మజిల్స్లో టేర్స్ కూడా అవుతాయి. ఈ రిపిటేటివ్ స్ట్రెయిన్ అనే దాని గురించి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అంటే రోజు స్ట్రెయిన్ పెడతాను, నేను రోజు చేసే పనే కదా అంటారు. యాక్చువల్లీ రోజు చేసే పనిలో కొద్ది రోజుల పాటు బాడీ టాలరేట్ చేస్తుంది, ఆ తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది. నేను కొత్తగా ఏం చేయలేదని అంటారు. కానీ మీరు ఒక 30 days ప్రతిరోజు అదే చేస్తున్నారు అనుకోండి, 31st day పెయిన్ వస్తుంది మీకు. ఆ 31st day రోజు ఏం ప్రాబ్లం లేదు, ఈ 30 days నుంచి వచ్చినటువంటి రిపిటేటివ్ స్ట్రెయిన్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అది. సో ఎలా ట్రీట్ చేయాలి? యాక్చువల్లీ మెడిసిన్స్ వల్ల ఏం ఉపయోగం లేదు. అంటే బాగా ఎక్కువగా పెయిన్ ఉంటే ఇమీడియట్గా రిలీఫ్ కోసం అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ అవి ఇస్తాం, కొద్దిగా రెస్ట్ ఇవ్వాలి. దాని తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే కూర్చునేటువంటి పోస్చర్ కరెక్ట్గా ఉండాలి. అండ్ 15 నుంచి 20 నిమిషాలకి ఖచ్చితంగా పొజిషన్ అనేది చేంజ్ చేయాలి. ఎవ్రీ 15 to 20 minutes తర్వాత లేచి ఒక 2 అడుగులు అటు ఇటు నడిచి మళ్ళీ కూర్చోవాలి. స్ట్రెయిట్గా నిల్చొని పూర్తిగా ఇలా నడుము ముందుకు వంచి చేసేటువంటి పనులు తగ్గించాలి. అండ్ చాలామందికి వర్కింగ్ ఉమెన్ కాకుండా ఈవెన్ హోమ్ మేకర్స్కి కూడా ఇలా కొంచెం ఇలా ముందుకు వంగి, అంటే ఈ కిచెన్లో కానీ సింక్ దగ్గర కానీ ఇలా కొంచెం ముందుకు వంగి చేసేటువంటి పనుల్లో లోవర్ బ్యాక్ మీద సివియర్ స్ట్రెయిన్ ఉంటుంది. దానివల్ల అసలు నిల్చోడానికి కూడా కష్టంగా ఎంత పెయిన్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా స్ట్రెయిట్గా నిల్చొని చేస్తే కానీ కూర్చొని చేస్తే కానీ ఏం స్ట్రెయిన్ ఉండదు. ఇవి చూసుకోవాలి. రెండోది సేమ్ ఇదే కాన్సెప్ట్ నెక్లో కూడా. చాలామంది నెక్ ఒక ఆక్వర్డ్ పొజిషన్లో పెట్టి వర్క్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు సిస్టమ్ ఉంటుంది ముందట, చాలామంది ఏం చేస్తారు, టేబుల్ అంతా సెట్ చేసి ఆ టేబుల్కి అకార్డింగ్లీ మనం కూర్చుంటాం.
ఐడియలీ అది కాదు చేయాల్సింది. మనం కంఫర్టబుల్గా కూర్చొని టేబుల్ని అంతా అడ్జస్ట్ చేయాలి. అంటే మీ మీ టేబుల్ హైట్, మీరు ఉండేటువంటి సిస్టమ్, ఉండేటువంటి ప్లేస్ అవన్నీ కూడా మీకు కంఫర్టబుల్గా అడ్జస్ట్ చేయాలి. ఒక ఫిక్స్డ్ టేబుల్ ఉంటుంది, దానిపైన ఒక సిస్టమ్ ఉంటుంది, వీళ్ళు అడ్జస్ట్ అయ్యి కూర్చుంటారు. దాంట్లో కొద్దిమంది టాల్ ఉంటే ఇలా కిందికి స్టూప్ అయ్యి, కొంచెం పొట్టిగా ఉంటే ఇలా పెట్టి, ఈ పొజిషన్లలో ఏంటంటే యూఆర్ స్ట్రెయినింగ్ యువర్ నెక్ అండ్ షోల్డర్స్ అవే ఫ్రమ్ బాడీ ఉందనుకోండి, ఇలాగా వెంటనే ఈ బరువు అంతా కూడా నెక్ మీదే పడుతుంది. అందుకని నెక్లో పెయిన్, షోల్డర్ పెయిన్ అంతా కూడా హౌ యూ యూజ్ యువర్ షోల్డర్స్ అండ్ ద నెక్. చాలామంది ఇలా సైడ్కి పెట్టి చేస్తూ ఉంటారు. ఒక సైడ్ పెడితే ఆ కంటిన్యూస్గా ఆ మసిల్ అనేది స్ట్రెయిన్లోనే ఉంటుంది. సో అందుకని ఏంటంటే కూర్చునేటప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి. సో మన పోస్చర్ చాలా పోస్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది రిపిటేటివ్ స్ట్రెయిన్కి రీజన్ అదే. దాన్ని మార్చితే చాలా మందికి నొప్పిలే రావు. ఒకసారి నొప్పి తగ్గిన తర్వాత ఇగ్నోర్ చేసేస్తారు, మళ్ళీ నొప్పి వచ్చేంత వరకు చూడరు. అప్పుడు మళ్ళీ నొప్పి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరినొకరిని కన్సల్ట్ చేయడమో, మెడిసిన్స్ వాడడమో చేస్తారు. అది కూడా చేయకూడదు. ఒకసారి నొప్పి తగ్గిన తర్వాత యూ షుడ్ స్ట్రెంగ్తెన్ యువర్ మసిల్. అంటే ఇప్పుడు మసిల్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, మీ స్ట్రెయిన్ని బెటర్గా తీసుకోగలుగుతారు. అందుకని మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఈ పోస్చరల్ కరెక్షన్, మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసే దాంట్లో 90% మందికి తగ్గుతాయి, అంటే మళ్ళీ రావు కూడా. ఓకే. కానీ ఈ రెండిట్లో కూడా డాక్టర్ రోల్ ఏం లేదు. ఈ రెండు కూడా మనం చేయాల్సినటువంటిది. అది మనం చేయలేం కాబట్టి రిపీటెడ్గా నొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏదో ఒకటి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోవాలి, లేకపోతే ఏదో ఒక ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోవాలి, ఇలా ఉంటుంది. కానీ మీరు దాన్ని రోజు చేసేటువంటి స్ట్రెయిన్ తగ్గించకుండా ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకున్నా తగ్గదు. సో అది ఒక పర్టికులర్ పర్సన్ చేతిలోనే ఉంటుంది. అది ఇప్పుడు మనం డైట్ మంచిది తీసుకోండి అని చెప్తాం, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాం, ఇవి రెండు చేయలేరు చాలామంది. అలాగే కరెక్ట్గా కూర్చోండి, మీరు కరెక్ట్గా కూర్చోలేరు, అందువల్ల నొప్పి వస్తుంది. అది కరెక్ట్గా చేసుకోగలిగితే అసలు అంటే ట్రీట్మెంట్ అవసరం ఏమి ఉండదు. అండ్ డాక్టర్, ఈ ఎక్కువసేపు వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అసలు అంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా నడపాలి డ్రైవింగ్? సేమ్ అదే. అంటే ఇప్పుడు జనరల్లీ డిస్క్ ఇష్యూస్ రావు, బ్యాక్ పెయిన్ వస్తుంది. మళ్ళీ డిస్క్ ఇష్యూస్ అనేవి తక్కువ, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ కూర్చునే పోస్చర్ అగైన్ చాలా మంది ఏంటంటే పూర్తిగా వెనక్కి జరిగి ఇలా లీన్ అయిపోయి కాలు పూర్తిగా స్ట్రెచ్ చేసి కూర్చుంటారు. బట్ అది రిలాక్స్డ్ మోడ్ గా ఫీల్ అవుతారు కదా అనుకుంటారు. కానీ అది బాగా బ్యాక్ ని స్ట్రెయిన్ చేస్తుంది. ఎప్పుడు కూర్చున్నా కూడా బ్యాక్ మొత్తం ఆనుకునే ఉండేట్టు కూర్చోవాలి. అంటే ఇలా ముందుకు జారిపోయి కూర్చోకూడదు. ఇలా ముందుకు జారి ఆ మధ్య గ్యాప్ లో పిల్లో పెడతారు. దట్ ఈస్ నాట్ రైట్. అంటే మీ స్పైన్ అంతా ఇలా కర్వ్డే ఉంటుంది. ఆ కర్వ్ని ఇది చేయడానికి, కవర్ చేయడానికి ఒక చిన్న పిల్లో యాడ్ చేస్తారు. దట్ ఈస్ నాట్ రైట్. మీరు కంప్లీట్గా వెనక్కి జరిగి కూర్చోవాలి. సీట్లో కూర్చున్న తర్వాత సీట్ని కొంచెం ముందు జరపాలి. వేర్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ అదే క్లచ్, బ్రేక్, వాట్ ఎవర్ చూడాలో అవన్నీ కూడా మీ కాలుకి ఈజీగా అందేటట్టు ఉండాలి. దూరంగా పెట్టి రిలాక్స్గా ఇలా కూర్చొని దాంట్లో బ్యాక్ మీద స్ట్రెయిన్ ఉంటుంది. అండ్ షోల్డర్స్ కూడా అలాగే. ఎక్కడో ఉంది స్టీరింగ్, ఇలా పెడతారు ఒకటి చెయ్యి, ఇక్కడ ఉంటుంది స్ట్రెయిన్, ఈ చెయ్యి ఇలా వదిలేస్తారు కదా. ఇదంతా కూడా పుట్టింగ్ స్ట్రెయిన్ ఆన్ ద షోల్డర్ అండ్ ద నెక్. సో ఈ పాస్చరల్ కరెక్షన్ చేస్తే చాలా మందికి సెటిల్ అయిపోతుంది. అండ్ డిఫరెన్స్ ఏంటి అనేది చాలా మందికి డౌట్. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇది డిస్క్ పెయినా, నార్మల్ పెయినా అనేది ఎలా అంటే ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్ అనుకోండి, కానీ చెప్తున్నాను టెన్షన్ ఉండకూడదని. బేసిక్గా ఏంటంటే లోవర్ బ్యాక్ పెయిన్ మాత్రం వస్తుంది, అక్కడ నుంచి కాళ్ళలోకి ఏమీ రావట్లేదు. అండ్ ఆ పెయిన్ అనేది రెస్ట్లో తగ్గిపోతుంది, యాక్టివిటీ చేసినప్పుడు వస్తుంది అంటే 90% అది ఓన్లీ కండరాల నుంచి వస్తున్నటువంటి నొప్పి, సీరియస్ పెయిన్ కాదు, మసిల్ పెయిన్ ఓన్లీ. సో నడుల్లో స్టార్ట్ అయ్యి కాళ్ళలోకి వస్తుంది. అంటే జనరల్లీ ఇట్లా తొడలో నుంచి, పిక్కల్లో నుంచి పాదంలో వరకు నొప్పి వస్తుంది. ఆ నొప్పితో పాటు తిమ్మిర్లు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి, ఇలాంటివి ఉన్నాయనుకోండి, దెన్ అది స్పైన్లో నుంచి వస్తున్నట్టు. అంటే ఆ నరాల మీద ప్రెషర్ పడుతుంది ఏదో కారణం వల్ల, డిస్క్ బయటకు వచ్చిన దానివల్ల, లేకపోతే అరుగుదల వల్ల, స్పాండిలైటిస్ వల్ల, అలాంటి వాటిల్లో. సో రిపీటెడ్గా నొప్పి వస్తుంది, బట్ నొప్పి వెంటనే రెస్ట్లో తగ్గిపోతుంది, యాక్టివిటీస్లో వస్తుంది అనుకోండి. మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి అది నార్మల్ మసిల్ పెయిన్. అయితే దీన్ని ఇగ్నోర్ చేయొచ్చా? చేయకూడదు. ఇది ఇలా రిపీటెడ్గా వస్తూ ఉంటే ఏంటంటే మసిల్ అనేది పనిచేయట్లేదు కాబట్టి స్పైన్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. మీరు నొప్పి వల్ల ఇంకా ఆక్వర్డ్ పొజిషన్లో పెట్టడం అవన్నీ చేసి అప్పుడు స్పైన్ మీద ప్రెషర్ పడి డిస్క్ బయటకు రావడం ఇవన్నీ అవుతాయి. సో ఇనీషియల్గా నొప్పి ఉంది, రెస్ట్లో తగ్గుతుందనే దానికి వెంటనే పాస్చరల్ కరెక్షన్ చేసి నొప్పి తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటే సెటిల్ అయిపోతాయి.
డాక్టర్ ఈ మెయిన్గా బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ ఏది వచ్చినా కూడా ఫస్ట్ మనం యాడ్ చూసి ఒక స్ప్రేనో లేకపోతే ఒక క్రీము బాము అప్లై చేసుకుంటాం, పెయిన్ కిల్లర్స్ తీసుకుంటాం. అది ఎంతవరకు సేఫ్, అసలు ఏం చేయాలి దానికి? అంటే మీరు ఒక క్విక్ సొల్యూషన్ కోసం చూస్తున్నారు, బట్ ప్రాబ్లమ్ని అటెండ్ చేయట్లా. అంటే ఓన్లీ సిమ్టమ్ని ట్రీట్ చేస్తున్నారు. నొప్పి వచ్చింది, నొప్పిని ట్రీట్ చేస్తున్నారు అంతే, కానీ నొప్పి వచ్చిన దానికి రీజన్ ఏంటి అనేది చూడట్లేదు. అందువల్ల రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. ఆ రిపీటెడ్గా వస్తున్నప్పుడు ఏంటంటే క్రానిక్ అయిపోతుంది. కొద్దిమందికి పెయిన్ అనేది జీరో అవ్వదు, ఇంకా అంటే కంటిన్యూస్గా కొంచెం పెయిన్ అనేది ఉండిపోతుంది. అలా కాకుండానికే ఈ జాగ్రత్తలన్నీ. సో మీరు ఇప్పుడు పెయిన్ వచ్చిన వెంటనే 1-2 days కొంచెం ఈ స్ప్రెయిన్స్ తగ్గడం కోసం మెడిసిన్స్ తీసుకున్నారు, అదంతా ఫైన్. మళ్ళీ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది చూడాలి. ఓకే, అది చేయరు కాబట్టి రిపీటెడ్గా వస్తాయి. ఓకే, అది కాకుండా కోసమే పాస్చరల్ కరెక్షన్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి డాక్టర్? మీకు ఒక పెయిన్కి ఒక ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే కంటిన్యూస్ పెయిన్ ఎట్ రెస్ట్ అండ్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజింగ్ పెయిన్. అంటే కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది, రెస్ట్లో కూడా పెయిన్ ఉంటుంది, పెయిన్ కొంచెం కొంచెం పెరుగుతూ పోతుంది, దట్స్ ఇంపార్టెంట్. రెండోది రేడియేటింగ్ పెయిన్, అంటే ఒక పెయిన్ ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇంకొక దగ్గర కూడా ట్రావెల్ చేస్తుంది. ఓకే. మూడోది పెయిన్తో పాటు ఈ తిమ్మిర్లు, మంటలు, అంటే అదర్ సిమ్టమ్స్ ఉంటున్నాయి. ఇలా ఏవైనా ఉంటే ఈ 3లో దెన్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ పెయిన్. నొప్పి వస్తుంది, ఒక చిన్న ఏరియాలో ఉంది, మనం స్ట్రెయిన్ పెట్టేటటువంటి ఏరియాలో, రెస్ట్ తీసుకుంటే పూర్తిగా పోతుంది అంటే 99% ఇట్స్ ఎ సింపుల్ మెకానికల్ పెయిన్ అది. ఓకే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదంటే డాక్టర్ని సంప్రదించాలి. వీటితో పాటు ఏమైనా ఎక్సర్సైజెస్ లాంటివి నీడ్ ఉంటుందా? ఉంటే ఎలా చేసుకోవాలి? చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే నొప్పి వచ్చిన వెంటనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. జనరల్లీ నొప్పి స్టార్ట్ అయిన వెంటనే దెన్ దే రిమెంబర్ మనము జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి అనేది గుర్తు వస్తుంది, అప్పుడు స్టార్ట్ చేస్తారు. దట్స్ వెరీ వెరీ రాంగ్. ఓకే. నొప్పి వచ్చినప్పుడు నొప్పితో పాటు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకూడదు. నొప్పి తగ్గేంత వరకు ఆగాలి, ఆగిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. అండ్ చేసేటువంటి ఎక్సర్సైజ్లో చాలామంది ఏంటంటే బాగా క్విక్గా ఏదో ఒకటి సాధించేయాలి అనేటువంటి ఇదిలో ఉంటారు, తొందరలో ఉంటారు. దానివల్ల విగరస్గా ఎక్సర్సైజ్ చేయడం, ఇమ్మీడియట్గా జిమ్ జాయిన్ అయిపోయి వెయిట్స్ ఎత్తేసేసి అలా, అవన్నీ కూడా యాక్చువల్లీ ఇంజురీ కాజ్ చేస్తాయి. అంటే మీరు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయకపోతే కూడా మజిల్ ఇంజురీ అవుతుంది, బోన్ ఇంజురీ అవుతుంది, లిగమెంట్ ఇంజురీ అవుతుంది, ఇవన్నీ అవుతాయి. సో ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నాట్, ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నొప్పి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయకూడదు. దేర్ ఆర్ ఓన్లీ 1 or 2 కండిషన్స్ ఉంటాయి, అది స్పెసిఫిక్గా డాక్టర్ అడ్వైస్లో కొన్ని నొప్పుల కోసం మాత్రం ఎక్సర్సైజెస్తో పాటు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది వదిలేసేస్తే రొటీన్గా నొప్పి ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు. అండ్ నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఐడియల్లీ ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ అడ్వైస్ ప్రకారం చేస్తే బెటర్. డైరెక్ట్లీ వీడియోస్ చూసి లేకపోతే ఏదో ఒకటి యూట్యూబ్లలో చూసి చేసే దాంట్లో దెర్ ఇస్ నో కస్టమైజేషన్. అంటే మీకు పర్టికులర్గా సూట్ అయ్యేటువంటి ఎక్సర్సైజా కాదా అనే దానికి ఏమీ గ్యారంటీ లేదు మీరు చేసేటువంటి ఎక్సర్సైజ్. సో జనరల్లీ ప్రతి పేషెంట్కి, ప్రతి పర్సన్కి ఎక్సర్సైజ్ అనేది కస్టమైజ్డ్ ఉండాలి. అంటే వాళ్ళకి ఏంటి సూటబుల్, ఎంతవరకు కరెక్ట్, ఎలాంటి ఎక్సర్సైజ్ కరెక్ట్ అనేది చూడాలి. అది కాకుండా ర్యాండమ్గా స్టార్ట్ చేసేస్తారు, అది చేయకూడదు. రెండోది ఎక్సర్సైజెస్లో సేఫెస్ట్ థింగ్ ఏంటి అంటే వాకింగ్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్, ఒక ప్రాపర్ ఫుట్వేర్తో 15 నుంచి 20 నిమిషాలు చేసే వాకింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. అది ఓవరాల్ బాడీకి కానీ, హార్ట్కి సంబంధించి కానీ, జాయింట్స్కి కానీ, బోన్కి కానీ ఏదైనా. సో అలా స్టార్ట్ చేసి కంఫర్టబుల్గా ఉంది అనుకున్న తర్వాత చాలా రోజులు అలా కంటిన్యూ చేసిన తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేయొచ్చు. అండ్ నేను పర్సనల్గా అందరికీ అడ్వైస్ చేసేది ఏంటంటే 40 minutes కంటే ఎక్కువ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ ఏది చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నుంచి బాడీ విల్ నాట్ టేక్ ఇట్. యూజువల్లీ చాలామంది నేను 1.5 గంట నడుస్తానని అంటారు, బట్ అంత కూడా అవసరం లేదు. ఒకవేళ మీరు ఎక్కువ నడాలనుకుంటే 2 sessions, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, అరౌండ్ 40 minutes ఈజ్ ఇనఫ్. దానిలో 20 minutes తర్వాత ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 minutes అలా. వాకింగ్ తర్వాత బెస్ట్ ఎక్సర్సైజ్ స్విమ్మింగ్. అందరికీ కుదరదు, బట్ కుదిరితే స్విమ్మింగ్ ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ ఈజ్ సైక్లింగ్. ఈ మూడిట్లలో మేజర్ ప్రాబ్లమ్స్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. సైక్లింగ్ అంటే నార్మల్ సైకిల్ అయినా, స్టాటిక్ సైకిల్ అలా కూర్చొని తొక్కేదైనా పర్వాలేదు. క్రాస్ ట్రైనర్స్ అని ఉంటాయి, ఇలా పైకి కిందికి వెళ్ళే ఉంటాయి, అది చేయకూడదు. అవిట్లలో మళ్ళీ సేమ్ మెట్లెక్కి దిగినట్టుగా అలా ఉంటుంది, దట్ విల్ నాట్ వర్క్. బట్ ఈ 3 వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ 3 సేఫ్ ఎక్సర్సైజెస్.
యోగా చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, యోగా Yes, ఈజ్ వెరీ doctor. గుడ్ కదా, యోగా చేయొచ్చు కదా. స్ట్రెచింగ్స్ సజెస్టబుల్లేనా? డెఫినెట్లీ, బట్ యోగా అనేది అగైన్ ఇట్స్ ఎ సైన్స్. సో మీకు యోగాకి ఒక గురువు లేకుండా యోగా చేయకూడదు యాక్చువల్లీ. అండ్ గురువు ఎందుకు అంటే బాగా తెలిసిన గురువు ఉంటేనే యోగా కరెక్ట్గా చేయగలుగుతాం. మీ బాడీకి, మీ ఏజ్కి, మీకున్నటువంటి పర్సనాలిటీకి, మీకున్న మెడికల్ కండిషన్స్కి, ఇవన్నిటికీ సూటబుల్గా ఉన్నటువంటి యోగాస్ ఏంటి, యోగాసనాస్ ఏంటి, ఏవి చేయకూడదు అనేది తెలిసిన వాళ్ళతో మాత్రమే స్టార్ట్ చేయాలి. అంటే ప్రతి యోగాసన ప్రతి ఒక్కరికి సూటబుల్ కాదు. ఎస్. ఇప్పుడు బాగా మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను వజ్రాసనం వేస్తాను అనుకోండి, పద్మాసనం వేస్తాను అనుకోండి, డెఫినెట్గా నొప్పి వస్తుంది. నేను యోగా చేస్తాను బాగా, బట్ నొప్పులు తగ్గట్లేదు అంటారు. మీరు నొప్పి వచ్చే యోగానే చేస్తున్నారు, అది చేయకూడదు. అది అలాంటివి అంటే యోగా అనేది 100% ఒక ప్రాపర్ గురువు ఉండాలి. మీకు సూటబుల్ ఏంటి అని తెలుసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్. లేకపోతే ఎక్సర్సైజ్ వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.